నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొద్దిగా విద్యాశాఖ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అటు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళితో కూడా సమావేశమయ్యారు, భేటీ అయ్యారు. భేటీ అయిన నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అవి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు విద్యాశాఖ మీద సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఫోకస్ చేస్తుండు, ఎలాంటి కసరత్తు చేస్తుండు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 100 పబ్లిక్ స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది ప్రారంభించాలి. క్యూర్లో సకల సౌకర్యాలతో సర్కారు బడులు ఏడాదిలో పూర్తి కావాలంటూ సీఎం ఆదేశం. ఏఐపై టీచర్లకు లెక్చర్లకు స్వల్పకాలిక శిక్షణ. విద్యాశాఖ సమీక్షలో సీఎం. త్వరలో హార్వర్డ్ వర్సిటీతో ఎంసీహెచ్ఆర్డి ఒప్పందం అంటే గిట్టని వారు న్యాయస్థానాలకు వెళ్లి గ్రూప్ 1 ఆపాలనుకున్నారు. ప్రభుత్వ అధికారులు విలువలు బాధ్యతలు విస్మరించొద్దు. నేనే మీకు ఐఏఎస్ ఐపీఎస్ పదోన్నతుల పత్రాలు ఇస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారుల శిక్షణ ముగింపు కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారంటే ఇటు రేవంత్ రెడ్డి నిన్న ఈ విద్యాశాఖ కమిషన్ చైర్ అయినటువంటి ఆకునూరు మురళితో, మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళితో సమావేశమయ్యి ఆయన మాట్లాడిండు. ఇక్కడ ఏం మాట్లాడిండు? గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారుల శిక్షణ ముగింపు కాలంలో మాట్లాడిండు. మొత్తం ప్రభుత్వ స్కూళ్ళలో కొద్దిగా మార్పు తేవాలని, నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన, గతంలోనే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాలి, అవి చేయాలి ఇవి చేయాలనుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో ఏడాది నుంచే ప్రారంభించాలంట. ఏమని? 100 పబ్లిక్ స్కూల్ని ప్రారంభించాలని ఆయన నిర్ణయం తీసుకుంటారు. అది ఈ ఏడాదే పూర్తిగా స్టార్ట్ అవ్వాలి, పూర్తవ్వాలి అని ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని గురించి ఆయన మాట్లాడిండు. దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నేనే ఇస్తా, వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పదోన్నత పదోన్నతలు నేనే ఇస్తా, కసరత్తు దాని మీద మీరు పనిచేయాలి. ఈ తర్వాత గిట్టని వారు న్యాయస్థానానికి వెళ్ళి గ్రూప్ 1 ఆపాలన్నారంటూ కూడా అటు ప్రతిపక్షాలని కూడా విమర్శిస్తూనే ఇటు నేనే మీకు ఐఏఎస్ ఐపీఎస్ పదోన్నత పత్రాలు ఇస్తా అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. 100 నియోజకవర్గాలను ఈ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహా 100 పాఠశాలలు ఉండాలని ఆయన ఆదేశించారు. ఇక దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఆయన ఎక్కడ చెప్తుంటే రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో ఈ మిగతా 100 స్కూళ్ళు కూడా ఇట్లనే ఉండాలి, ఆ మోడల్లో ఉండాలని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ దానికి ఒక ఎగ్జాంపుల్గా రంగారెడ్డి జిల్లా చెందిన ఆ స్కూల్ని, ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆ స్కూల్ మాదిరి ఉండాలంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇది స్కూల్లో ఓవరాల్గా ఆ స్కూల్లో ఎట్లుండాలంటే భోజన వసతులు కానీ, సిబ్బంది సౌకర్యాలు కానీ, లేకపోతే ఆ స్కూల్కి వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు కానీ అన్ని మెరుగైన పరిస్థితిలో ఉండాలని, ఇక దాదాపు కార్పొరేట్ స్కూళ్ళకి అటు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంటూ ఈ నేపథ్యంలోనే ఆయన వీటి మీద చర్చలు చేసుకుంటూ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, త్వరలో హార్వర్డ్ వర్సిటీతో ఎంసీహెచ్ఆర్డి ఒప్పందం చేసుకుంటామని కూడా ఆయన చెప్తుండు. అంటే హార్వర్డ్తో కూడా ఒప్పందం చేసుకొని, ఎంసీహెచ్ఆర్డితో ఒప్పందం చేసుకొని ఆ స్థాయిలో, అంటే అంతర్జాతీయ స్థాయిలో స్కూళ్ళను డెవలప్ చేయాలని విద్యాశాఖ మీద మొత్తానికి కసరత్తు చేస్తున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఆయనే ఉండు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం సీఎం అంటే కీలకమైన శాఖలు, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ ఇట్లాంటి కీలకమైన శాఖలు మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి దాని మీద సీఎం మరి ఎలాంటి కసరత్తు చేస్తుండో, సీఎంఏ ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండి దాని మీద ఫోకస్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆయన చూపించుకునే దిశగా కసరత్తు చేస్తూ అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆలోచన బాగున్నప్పటికీ దీనికి ఏ విధమైన ప్రాతిపదికన ముందుకు పోతాడు, ఇది ఎప్పటి వరకు సాగుతుంది, అసలు ఇది అనుకున్నట్టు అవుతుందా విద్యాశాఖలో? మరి కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యా వ్యవస్థే కార్పొరేటర్ వాళ్ళకి కానీ, అటు ప్రైవేటు వ్యక్తులకు కానీ ఒక బిజినెస్ లాగా మారిపోయిన తరుణంలో గవర్నమెంటే ఛాలెంజ్గా తీసుకొని గవర్నమెంటే ప్రభుత్వ స్కూల్ని డెవలప్ చేస్తే అది మరి ఇప్పుడు కార్పొరేటర్ శక్తులు మరి అడ్డు వేయకుండా ఉంటాయా? ఎంత సీఎం అయినప్పటికీ, సీఎంఏ విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరి అటు బిజినెస్ మైండ్ సెట్తో ఉండేటి విద్యనే వ్యాపారంగా భావిస్తున్న కార్పొరేట్ శక్తులు మరి దీనికి ఎలాంటి అడ్డంకులు వేస్తే, లేకపోతే ఇటు సీఎంఏ కాబట్టి కార్పొరేట్ శక్తులను ఎదుర్కొని ఆయన ముందుకు ఎలా పోతుంటూ, ఆయన వాళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పబోతుండు సీఎం విద్యాశాఖని డెవలప్ చేసుకుంటూ? మరి నేటి పిల్లలే రేపటి భావితరపు భవిష్యత్తు కాబట్టి మరి వారిని రూపుదిద్దాలని, వారిని తీర్చిదిద్దడానికి ఏకైక ఆయుధం అటు విద్యే కాబట్టి దాని మీద సీఎం ముందుకు పోవడం కూడా బాగుంది. మరి అనుకున్నట్టు జరగాలని మనం కూడా ఆశిద్దాం. 100 నియోజకవర్గాలలో
ఈ ఏడాదే పూర్తవ్వాలని అనుకున్నట్టు విద్యా వ్యవస్థలో కీలక మార్పులు విద్యాశాఖ మంత్రి అయినటువంటి సీఎంఏ ఇప్పుడు ప్రస్తుత సీఎంఏ రాష్ట్ర శాఖ మంత్రి రాష్ట్ర సీఎంఏ ఆయన దగ్గరే ఉంది కాబట్టి విద్యాశాఖ ఆయన కీలక నిర్ణయాలు తీసుకొని ఈ విద్యాశాఖను డెవలప్ చేస్తే నిజంగా అనుకున్నట్టు చేస్తే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మండలాలకు ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదో నిర్మించాలని వారు నిర్ణయం తీసుకొని ఆడితో పాటు ఈ 100 నియోజకవర్గానికి ఒక స్కూల్ నియోజకవర్గాలు కూడా పబ్లిక్ స్కూల్ పెట్టాలనుకోవడం కూడా ఇవి కూడా డెవలప్ అయితే అటు బాగుంటుంది. ఆ గురుకులాలు కూడా కొద్దిగా మరి ఇప్పటికే గురుకులాలలో పిల్లలు ఇబ్బంది పడుతున్నట్లు కూడా కొన్ని కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా వీటితో పాటు ఉన్న గురుకులాల్లో కూడా అటు అస్వస్థత కానీ ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు కూడా సీఎం కొద్దిగా వాటి మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుందని మనం కూడా భావిస్తుంది. ఇప్పుడు కామన్గా ఒక చర్చ అయితే నడుస్తుంది. సరే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఆ గురుకులాలని చూసుకుంటూ ఇటుపటు ఇలాంటి స్కూళ్ళను కూడా డెవలప్ చేయాలని కోరుకుందాం.